హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అవర్ ఛానల్ మన్యం ట్రైబల్ వ్లాగ్స్ ఛానల్ కి స్వాగతం. ఈ వీడియో చివరి వరకు చూస్తారని ఆశిస్తూ ఫ్రెండ్స్, మీరు తమిళ చూస్తే అర్థమైపోయి ఉండాలి. ఫ్రెండ్స్, మా కొండపూడలో పండించే పైనాపిల్ పంటని ఏ విధంగా ఉందనేది ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే బెల్ ఐకాన్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మా కొండపూడలో పండించేటటువంటి పైనాపిల్ పంటని ఏ విధంగా ఉందనేది మనం చూద్దాం. ఒకసారి రండి చూపిస్తాను. మనం అయితే మన కొండకు వచ్చామన్నమాట. మా కొండపూడి తోట అనమాట. పైనాపిల్ తోట ఇదిగోండి, చూపిస్తాను. పైనాపిల్ తోట సరే, ఇదిగోండి ఇదేనండి మా పైనాపిల్ తోట అనమాట. ఈ దారి ఉంది కదా, కొండ దారి, ఇక్కడ నుంచి వేరే వాళ్ళది అనమాట. ఇదేమో మాది అనమాట. ఇక్కడ నుంచి ఇటు మాకు సపరేట్ రూట్ అంతా ఎటు ఉంటుంది. ఇదే కొండదారి అనమాట, అడ్డదారి ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళడానికి. వేరే విలేజ్ అనమాట ఇది. ఇదిగోండి మా తోట ఇట్లా ఉంటుందండి. మొత్తం రాయిలే ఉంటాయండి ఇవన్నీ. ఈ రాయి మీదనే మొత్తం ముడిసామండి పైనాపిల్ అయితే. ఫ్రెండ్స్ చూపిస్తాను. ఇదేమో కనిపిస్తుంది కదా, మునక్కాడ లాగా ఉంది కదా, ఇది బోదంటి కూర తాలూకా కాయ అనమాట. ఇది లోపల గింజ ఉంటుంది. వీటి తాలూకా మనం చిగురై తినొచ్చు కూడాను. రండి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, పైనాపిల్ అయితే కొంచెం పెద్ద సైజ్ అయ్యింది అనమాట. ఇది ఉంది చూపిస్తుందా, పెద్ద సైజ్ అయిపోయింది. ఇవన్నీ 3-4 నెలల కల్లా రెడీ అయిపోద్ది అన్నమాట. చూడండి చూడండి, ఇదే పెద్ద సైజ్ అయిపోయింది, పండడానికి రెడీ అయిపోయింది అనమాట. ఇదిగోండి ఒకసారి చూపిస్తాను. సరే, పండిపోద్ది అనమాట. ఒక 1 మంత్ అయితే సరిపోద్ది. 4 నెలల్లో పండిపోద్ది ఇది. ఇవన్నీ మొత్తం లేట్ అయిపోద్ది కొద్దిగా. 6 నెలలు 5 నెలల్లో పండిపోతాయి ఇవన్నీ. ఇవన్నీ మొత్తం మా తోటేనండి. చూడండి, మొత్తం పైనాపిల్ వేసామండి. ఈ జీడి చెట్టు వేసాము, దాని కింద వేస్తామండి. కొంచెం చిన్న జాగ దొరికితే చాలు మొత్తం ఉడిచేస్తామన్నమాట. ఎక్కడ ఖాళీ కొంచెము వచ్చారు. ఇదేమో టేక్ అనమాట. చూడండి, చాలా పెద్ద టేకే. ఇదిగోండి ఇదేమో చుట్టండి, చాలా హైట్ ఉంటుంది అనమాట. చూడండి అంత హైట్, 7 అడుగులు కానీ 8 అడుగులు ఉంటుంది హైట్. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మా పైనాపిల్ తోట అండి. కనిపిస్తుందా, మొత్తం పైనాపిల్. ఇటు చూసిన పైనాపిల్. ఫ్రెండ్స్, ఈ పైనాపిల్ పండుని పండేటప్పుడు ఒక వీడియో అయితే చేయడం జరుగుతుందన్నమాట. యాక్చువల్ గా ఇక్కడ 4-5 నెలల్లో పసారకాయలు అయితే అమ్ముతామండి. 5-6 నుంచి అయితే ఈ పైనాపిల్ పండు అయితే సంతకి లేదా ఊరు దగ్గరే కూడా అమ్ముకుంటామన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ పనసకాయలు చూడొచ్చు, ఇక్కడ చిన్న చిన్న కాయలు. ఇది 6 నెలల కల్లా పండిపోద్ది అనమాట. ఈ మధ్యన అయితే మొత్తం తీసేస్తారనమాట. పసారకాయలు చిన్న చిన్న కాయలు అమ్ముతుంటారు కదా టౌన్ లోన. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి జాగ్ ఫ్రూట్. ఇవన్నీ మొత్తం పైనాపిల్ కిందేమో ఉంది. మనం వెళ్ళే రూట్ లో చూడొచ్చు. మా కొండపోడు వ్యవసాయంలో ఆల్ మిక్స్డ్ పంట అన్నమాట. ఇక్కడ అన్ని పండుతాయండి. జీడి, మామిడి, పైనాపిల్ అలాగే అన్ని పండుతాయి ఇక్కడ. ఇలా ప్రతి సంవత్సరం సీజనల్ గా వచ్చే పంట అయితే పండిస్తున్నాము. ఇలా చెప్పుకుంటే వేసవిలో జీడి, మామిడి, పైనాపిల్ అలాగే వర్షాకాలంలో సీతాఫలం, నిమ్మకాయలు, దెబ్బకాయలు లాంటివి పండిస్తాము. అలాగే 2వ నెల 3వ నెలలో పసుపు కూడా పండిస్తున్నామండి. అలాగే అల్లం కూడాను. ఈ పింజులు ఉంది కదా,
ఈ 4-5 నెలల కల్లా మొత్తం రెడీ అయిపోద్ది అనమాట. పెద్ద సైజ్ అయిపోద్ది. ఇదిగోండి మొత్తం ఇవన్నీ పైనాపిల్ అండి. తర్వాత రండి చూపిస్తాను మళ్ళీ. చూడండి ఫ్రెండ్స్, ఇవేమో పాక్ ఫ్రూట్ అనమాట. ఇది కూడా పండు అయితే ఇంక రాలేదు, కొన్న అయితే పండిపోయింది. ఇదేమో లాస్ట్ అవుతుంది అనమాట. 6-7 నెలల కల్లా ఈ పండు అయితే వస్తుంది అనమాట. లేట్ అనమాట కొన్ని. అలాగే చూడొచ్చు ఇక్కడ కొండ సీపర్లు కూడా ఉంటాయన్నమాట. చూడండి ఎక్కడ చూసిన పైనాపిలే. ఇది మనం గాబు తీసేటప్పుడు చాలా జాగ్రత్త తీయాలండి. ఈ ముళ్ళు ఉంటాయి కదా, పైనాపిల్ ముళ్ళు చర్మానికైతే గీసేస్తాయి అన్నమాట. జాగ్రత్తగా గాబు తీసేటప్పుడు గాబు తీయాలన్నమాట. ఈ సేకరించేటప్పుడు కూడా నరికేటప్పుడు చాలా జాగ్రత్త తీయాలి, లేదంటే ఈటి ముళ్ళు అనమాట. రంపంలో ఉంది కదా, చేతులు అయితే మొత్తం కోసేస్తాయండి. 4-5 నెలల కల్లా రెడీ అయిపోద్ది ఈటి పండడానికి అనమాట. చూడండి ఇవన్నీ మొత్తం పైనాపిల్ తోటలే. కనిపిస్తుందా కాయలు? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.